ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలబడి ఉందా? ఒకప్పుడు తన పేరు చెబితేనే ప్రపంచ దేశాలను గజగజ వణికించిన అమెరికా ఇప్పుడు ఇరాన్ దెబ్బకు వెనకడుగు వేస్తోందా? వందల కోట్ల రూపాయల విలువైన అమెరికా F-35 ఫైటర్ జెట్స్, డ్రోన్లు, రాడార్లు ఇరాన్ చేతిలో ఎలా నాశనం అవుతున్నాయి? సౌదీ అరేబియా, యూరప్ దేశాలు ఎందుకు భయంతో వణికిపోతున్నాయి? అసలు ఇజ్రాయెల్లో జరుగుతున్న అద్భుతాలేంటి? బైబిల్ ప్రవచనాలకు ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి ఉన్న సంబంధం ఏంటి? అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల మన భారతదేశానికి ఉన్న ముప్పేంటి? పాకిస్తాన్ మనల్ని ఎందుకు బెదిరిస్తోంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే రాబోయే 5 రోజులు ప్రపంచ చరిత్రనే మార్చేయబోతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఈ భయంకరమైన యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరాన్ కు ఆయన కేవలం 5 రోజుల డెడ్ లైన్ ఇచ్చారు. ఈ 5 రోజుల్లో మీరు మాతో శాంతి ఒప్పందానికి రావాలి, మీ అణు ఆయుధాలను, బాలిస్టిక్ మిసైల్స్ ను తగ్గించుకోవాలి, లేకపోతే పరిస్థితులు ఊహించని విధంగా ఉంటాయి అని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. దీనికోసం అమెరికా మిలిటరీ డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ పాస్ చేశారు. రాబోయే 5 రోజుల పాటు ఇరాన్ పవర్ ప్లాంట్స్ మీద, ఆయిల్ ఫెసిలిటీస్ మీద ఎలాంటి దాడులు చెయ్యకండి అని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ వైపు నుండి మేము ఎలాంటి చర్చలు చేయడం లేదనే ప్రకటనలు వస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం చర్చలు బాగానే జరుగుతున్నాయని చెప్తున్నారు. అసలు ట్రంప్ సడన్ గా ఈ 5 రోజుల గడువు ఎందుకు ఇచ్చారు? అమెరికా ఎందుకు శాంతి కావాలని కోరుకుంటుంది? దీని వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. అమెరికా అంటే ఒక సూపర్ పవర్. ఏటా మిలిటరీ కోసమే $1 ట్రిలియన్ ఖర్చు పెడుతోంది. 13 లక్షల మంది సైన్యం, 13,000 యుద్ధ విమానాలు, ప్రపంచంలోని అతిపెద్ద నేవీ అమెరికా సొంతం. కానీ ఇరాన్ ఇప్పుడు అమెరికా ఆడుకునే బొమ్మలను పగలగొడుతోంది. అమెరికా దగ్గర ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ ఉంది. దీని ఖరీదు సుమారు 1,000 కోట్ల రూపాయలు. ఇది శత్రువుల రాడార్కి కంటికి కనిపించకుండా దాడి చేయగలదు. కానీ ఇరాన్ ఒక మైండ్ బ్లోయింగ్ ట్రిక్ ప్లే చేసింది. రాడార్తో కాకుండా విమానం నుండి వచ్చే వేడిని పసిగట్టే రష్యన్ టెక్నాలజీ అయిన R-21T మిసైల్స్ అండ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్స్ వాడి అమెరికా F-35 జెట్ ను హిట్ చేసింది. అంతేకాదు, అమెరికాకి చెందిన 12 MQ-9 రీపర్ డ్రోన్లను ఇరాన్ కూల్చేసింది. వీటి విలువే దాదాపు 1,600 కోట్ల రూపాయలు. ఖతార్లో ఉన్న అమెరికాకు చెందిన $1.1 బిలియన్ అడ్వాన్స్ ఎర్లీ వార్నింగ్ రాడార్ను ఇరాన్ నాశనం చేసింది. ఇక సముద్రంలో అమెరికాకు చెందిన అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అండ్ USS అబ్రహాం లింకన్లు ఇరాన్ భయంతో వెనక్కి తగ్గిపోయాయి. ఒక షిప్లో అయితే నేవీ ఆఫీసర్స్ విసిగిపోయి కావాలనే మంటలు పెట్టారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నష్టాలన్నీ చూశాకే అమెరికా 5 రోజుల సీజ్ ఫైర్ కోరుకుంటుందని చెప్తున్నారు. ఇది కేవలం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. దీనిలో సౌదీ అరేబియా, UAE లాంటి దేశాలు కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. యుద్ధం తీవ్రమయ్యాక సౌదీ అరేబియా అండ్ UAE వంటి గల్ఫ్ దేశాలు తమ పాత నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ముప్పు గురించి ఇజ్రాయెల్ ముందే హెచ్చరించింది. అప్పుడే వారి మాట వినుంటే బాగుండేదనే చర్చ ఈ దేశాల్లో మొదలైంది. ఇరాన్ తన డ్రోన్లు మరియు క్షిపణులతో గల్ఫ్ దేశాల్లోని చమురు నిల్వలను, కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి చేదాటిపోయింది. దీంతో తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇరాన్ ప్రయోగించిన వందలాది మిసైల్స్ గల్ఫ్ దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సమర్థవంతంగా అడ్డుకోవడం, ముఖ్యంగా UAE, అమెరికా మరియు ఇజ్రాయెల్ సహకారంతో భారీ సంఖ్యలో డ్రోన్లను కూల్చివేసింది. ఇజ్రాయెల్ అందించిన ఇంటెలిజెన్స్ సమాచారం వల్లే తమ దేశాలు పెను ప్రమాదం నుండి తప్పించుకున్నాయని గల్ఫ్ నేతలు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగానే సౌదీలోని కింగ్ ఫహద్ ఎయిర్ బేస్ ను అమెరికా తన ఆపరేషన్ల కోసం వాడుకుంటోంది. ఈ పరిణామాలు చూస్తుంటే గల్ఫ్ దేశాలు ఇకపై తటస్థంగా ఉండకుండా ఇరాన్కు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇది యుద్ధాన్ని మరింత సంక్లిష్టం చేసే ప్రమాదం ఉంది. అయితే ఇరాన్ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మీరు గనక అమెరికాకు మీ ఎయిర్ బేస్లు ఇస్తే మీ ఆయిల్ బావులు, ఎనర్జీ ప్లాంట్లు నాశనం చేస్తాం, మా సహనాన్ని పరీక్షించకండి అని ఇరాన్ ఓపెన్ గా బెదిరించింది. దీంతో గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి. ఇరాన్లో ఉన్న తమ $1 బిలియన్ వ్యాపారాలను సౌదీ క్లోజ్ చేసుకుంటుంది. ఇక యూరప్ దేశాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇరాన్ దగ్గర కేవలం 2,000 కిలోమీటర్లు వెళ్లే మిసైల్స్ మాత్రమే ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చెప్పినట్లుగానే ఇరాన్ దగ్గర 4,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే భయంకరమైన బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయని ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇవి డైరెక్ట్ గా లండన్ ను, యూరప్ ను టార్గెట్ చేయగలవు. రీసెంట్ గా యూరప్ దేశాలు ఉన్న ఒక మిలిటరీ బేస్ వైపు ఇరాన్ ఒక మిసైల్ ని వేసి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసి వాళ్లకు చెమటలు పట్టించింది. మార్చి 21న ఇరాన్ ప్రయోగించిన 2 బాలిస్టిక్ మిసైల్స్ హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్షియాను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ప్రాంతం ఇరాన్ నుండి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇరాన్ తన ఖుర్రం షహర్ 4 క్లాస్ క్షిపణులను లేదా శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ దూరాన్ని సాధించి ఉండొచ్చని అంటున్నారు. ఈ దాడితో లండన్, ప్యారిస్, బెర్లిన్ మరియు రోమ్ వంటి ప్రధాన యూరోపియన్ నగరాలు కూడా ఇప్పుడు ఇరాన్ క్షిపణుల పరిధిలోకి వచ్చాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హెచ్చరించింది. మొసాద్ మరియు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గతంలోనే హెచ్చరించినట్లుగా ఇరాన్ తన క్షిపణి పరిధిని రహస్యంగా పెంచుకుందనేది ఇప్పుడు స్పష్టమైంది. దీనివల్ల యూరప్ దేశాల్లో భయం పెరిగింది. తమ రక్షణ వ్యవస్థలు ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బలహీనపడ్డాయని, ఇప్పుడు ఇరాన్ ముప్పును ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. తమ ప్రయోజనాలకు ముప్పు కలిగితే కఠినమైన రక్షణ చర్యలు తీసుకుంటామని బ్రిటన్ హెచ్చరించింది. మొత్తానికి ఇరాన్ ప్రదర్శించిన ఈ సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని ప్రపంచ యుద్ధంగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్లో ప్రతిరోజు దాడులు జరుగుతూనే ఉన్నాయి. లెబనాన్ నుండి హిజ్బుల్లా ఉగ్రవాదులు వందల కొద్దీ రాకెట్లను ఇజ్రాయెల్ మీదకు ప్రయోగిస్తున్నారు. ఇజ్రాయెల్లోని డిమోనా ప్రాంతంపై జరిగిన దాడిలో దాదాపు 200 మంది గాయపడ్డారు. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. 2 భయంకరమైన బాలిస్టిక్ మిసైల్స్ పడి బిల్డింగ్స్ నాశనం అయినా ఒక్కరు కూడా చనిపోలేదు. ఒక 3 అంతస్తుల భవనం కూలిపోయినప్పుడు అందులో నిద్రపోతున్న ఒక చిన్నపిల్లాడు తను పడుకున్న పరుపుతో సహా కింద పడ్డాడు. అతనికి చిన్న గాయాలతో ప్రాణాపాయం తప్పింది. ఇలాంటి అద్భుతాలు దేవుని కృప వల్లే జరుగుతాయని అక్కడ ప్రజలు విశ్వసిస్తున్నారు. దీని వెనుక ఒక ప్రవచనాత్మక కోణం ఉంది. బైబిల్లోని యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో వివరించిన గోగు మాగోగు యుద్ధానికి సంబంధించిన సూచనలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయని చాలామంది బైబిల్ పండితులు అంటున్నారు. ఆ యుద్ధం జరగాలంటే ఇజ్రాయెల్ ముందుగా తమ బోర్డర్స్ ను సెక్యూర్ చేసుకుని చాలా ప్రశాంతంగా జీవించే స్థితికి రావాలి. యెహెజ్కేలు గ్రంథం 38:11 వచనం ప్రకారం ఆ మహాయుద్ధం జరగటానికి ముందు ఇజ్రాయెల్ గోడలు, గడియలు, తలుపులు లేని గ్రామాలతో చాలా ప్రశాంతంగా, సురక్షితంగా నివసించే స్థితికి రావాలి. ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న హమాస్, హిజ్బుల్లా నాయకుల ఏరివేత, సరిహద్దుల ప్రక్షాళన ఆ సురక్షితమైన స్థితిని సాధించడానికే అనిపిస్తుంది. శత్రువుల భయం పోతేనే ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఉండగలుగుతుంది. యెహెజ్కేలు ప్రవచనంలో ఇరాన్, రష్యా, టర్కీ వంటి దేశాలు ఏకమై ఇజ్రాయెల్పై దాడి చేస్తాయనుంది. ఇప్పుడు ఇరాన్ మిసైల్ సామర్థ్యం పెరగడం, రష్యాతో దాని సాన్నిహిత్యం పెరగడం ఈ ప్రవచనానికి దగ్గరగా ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 38:13 వచనంలో షబాదదాన్ ఈ దాడిని అడ్డుకోకుండా కేవలం ప్రశ్నించే పాత్రలో ఉంటాయని ఉంది. ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఇరాన్కు దూరంగా జరిగి ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపడం ఈ ప్రవచనంలో భాగంగా కనిపిస్తుంది. ఇరాన్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించి యూరప్ను భయపెట్టడం, ఇజ్రాయెల్ తన సరిహద్దులను క్లీన్ చేయటం, ఇవన్నీ ఒక పెద్ద ప్రపంచ యుద్ధానికి లేదా ప్రవచనాత్మక ముగింపుకు దారితీస్తున్నాయా అన్న సందేహం కలుగుతోంది. ఈ యుద్ధం ఎక్కడో జరుగుతుంది కదా, మనకేంటి అనుకోవద్దు. దీనివల్ల డైరెక్ట్గా దెబ్బ పడేది మనం భారతదేశం మీదే. ఎలా అంటారా? ఇరాన్ దగ్గర స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనే ఒక సముద్ర మార్గం ఉందని మనం చూస్తూనే వస్తున్నాం. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ చిన్న సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ఇది బ్లాక్ అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు డబుల్, ట్రిపుల్ అయిపోతాయి. దీని ప్రభావం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు చుక్కలు చూడాల్సి వస్తుంది. కేవలం పెట్రోలే కాదు, ఎరువుల తయారీకి వాడే ముడి పదార్థాలు కూడా ఇక్కడి నుండే రావాలి. అవి ఆగితే రైతులకు సాగు ఖర్చు పెరిగిపోయి వ్యవసాయం భారంగా మారుతుంది. అందుకే ప్రధాని మోదీ గారు కూడా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. కోవిడ్ సమయంలో మనం ఎలాగైతే జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు కూడా ఆర్థికంగా, సామాజికంగా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలని పిలుపునిస్తున్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. ఇది కేవలం వేరే దేశాల యుద్ధం కాదు, మన వంటగది వరకు వచ్చే సమస్య. అందుకే ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అసలు కామెడీ ఏంటంటే ఈ గొడవల్లోకి పాకిస్తాన్ తలదూరుస్తోంది. పాకిస్తాన్ మాజీ రాయబారి అబ్దుల్ బాసిత్ ఏమన్నాడంటే, ఒకవేళ అమెరికా గనుక మా న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడి చేస్తే మేము వెంటనే ఇండియాలోని ఢిల్లీ, ముంబై నగరాల మీద బాంబులు వేస్తామని బెదిరించాడు. అమెరికా దాడి చేస్తే ఇండియా మీద బాంబులు వేయడం ఏంటో వాళ్ళకే తెలియాలి. కానీ ఇది మన దేశానికి ఉన్న ముప్పును స్పష్టంగా చూపిస్తుంది. అమెరికా తన అణుస్థావరాలపై కన్నేసిందని పాకిస్తాన్కు భయం పట్టుకుంది. అందుకే ఒకవేళ అమెరికా గనుక తమను టచ్ చేస్తే మేము ఇండియాను వదలం, అప్పుడు అమెరికా వచ్చి ఆపాల్సి వస్తుంది అని ఒక రకమైన బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ఇది వినటానికి జోక్లా ఉన్నా మన దేశ భద్రత విషయంలో మనం చాలా అలర్ట్గా ఉండాలి. పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే పాకిస్తాన్ లాంటి దేశాలు ఆ గందరగోళాన్ని అడ్డుపెట్టుకొని మన మీద ఏదో ఒక కుట్ర చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి పిచ్చి మాటలకు మన సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. వాళ్ళు ఒక బాంబు వేస్తే తిరిగి పాకిస్తాన్ మ్యాప్లోనే ఉండదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. మొత్తానికి ఇరాన్ మిసైళ్లతో యూరప్కు చెమటలు పడుతుంటే పాకిస్తాన్ మాత్రం సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది. చూశారు కదా, ఈ 5 రోజులు ప్రపంచానికి ఎంతో కీలకం. ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్కు ఇరాన్ ఒప్పుకుంటుందా, లేక భయంకరమైన యుద్ధం మొదలై ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందా అనేది వేచి చూడాలి. ప్రపంచ శాంతి కోసం, అమాయకుల ప్రాణాల కోసం, మన దేశ భద్రత కోసం మనమందరం ప్రార్థన చేద్దాం.
ఇది మానవాళి అంతా కలిసి నిలబడాల్సిన సమయం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. రోజు రోజుకి మారుతున్న ప్రపంచ రాజకీయాలు, భవిష్యత్తు పరిణామాలను బైబిల్ వెలుగులో తెలుసుకోవడానికి వెంటనే మన రక్షకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన రాకడ కోసం సిద్ధపరచునుగాక. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామనునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే, మేఘమామనునై వచ్చు